మీకు ఇవాళ ఇద్దరు ముంబై మొనగాళ్ళని పరిచయం చేస్తా. అలా ఒక మొనగాడేమో ముంబై తీరంలో ప్రాణాలు కాపాడుతుంటే ఇంకో మొనగాడేమో ట్రైన్లల్లో అమ్మాయిలను కాపాడుతూ ఉంటాడు. ఇలా ఫస్ట్ హీరో పేరు నజీమ్ షేక్. ఈయన ముంబై కోస్టల్ ఏరియాలో ఒక లైఫ్ గార్డ్గా పనిచేస్తుండు. గత 30 సంవత్సరాలుగా 300 మంది ఇట్లనే తెలుసు కదా మీకు, అలలు వస్తుంటే అలా ఫోటోలు దిగుదాము, రీల్స్ చేద్దాము, లేకపోతే ఏవో అడ్వెంచర్లు చేస్తూ ఉంటారు. కొంతమంది అలా స్లిప్ అయ్యి పడిపోయి పోతూ ఉంటారు, మునిగిపోతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళని 300 మందిని కాపాడిండు ఆయన. కానీ ఇప్పుడు వరకు ఒక అవార్డు లేదు, రివార్డు లేదు, ఒక అప్రిషియేషన్ లేదు ఆయనకి. అయినా కూడా అస్సలు ఏం నారాజు కాకుండా, లేదు ఇది నా డ్యూటీ, నాతో అయినంత వరకు నేను జనాల్ని ఇట్లా కాపాడుతూనే ఉంటా అని చెప్పేసి అక్కడనే వర్క్ చేస్తున్నాడు. రెండో హీరో పేరు దీపేష్. ఈయన ఏం చేస్తుంటాడంటే ముంబై లోకల్ ట్రైన్స్లో చాలామంది అమ్మాయిలు ఎవ్రీడే ఇట్లనే ఈవ్ టీజింగ్కి లేకపోతే హెరాస్మెంట్కి గురవుతూ ఉంటారు కదా. వాళ్ళని చూసి చాలామంది సైలెంట్గా ఉంటారు. అంటే ఎవరైనా సతాయిస్తుంటే ఏడిపిస్తుంటే ఆడపిల్లల్ని ఎంతోమంది చుట్టుండి కూడా చూసి ఎవ్వరు సప్పుడు చేస్తలేరు, నోరు మెదుపుతలేరు అని గమనించి, ఇట్లా కాదు మనం ఒకవేళ పోలీసు వాళ్ళకి పట్టియాలన్నా కూడా ప్రూఫ్ కావాలి అని చెప్పి ఆయన చేసే జాబ్కి ఆయనకు వచ్చే జీతం 30,000 ఆయన 25,000 పెట్టి ఒక సన్ గ్లాసెస్ కొనుక్కుండంట. దానికి సీక్రెట్ కెమెరా ఉంటుందంట. అది పెట్టుకొని మొత్తం అంతా కూడా ఏం కథలు జరుగుతున్నాయి ఇలాంటివి అవన్నీ రికార్డ్ చేసి వాళ్ళని పట్టించే పని పెట్టుకుండంట. ఇట్లా వందలాది మంది అమ్మాయిల్ని సేవ్ చేసిండు ఆయన. ఈ పనికి ఈయన పెట్టుకున్న పేరేంటిది తెలుసా? వార్, WARR, అంటే వార్ అగెయిన్స్ట్ రైల్వే రౌడీస్ అని అర్థం అంట. అయితే ఒకసారి ఈయన బాగా చెలించిపోయిండంట. ఎప్పుడంటే ఒక 13 ఇయర్స్ పాప గర్భవతిగా ఉండి ఒక హ్యూమన్ ట్రాఫికింగ్ బాధితురాలు అని గుర్తించి ఆ అమ్మాయిని సేవ్ చేసేటందుకు ఇట్లని రికార్డ్ చేసి సేవ్ చేసిండట. కానీ దాని తర్వాత ఆయనకు అనిపించింది ఏంటంటే ఇట్లా ఎంతోమంది ప్రతిరోజు హ్యూమన్ ట్రాఫికింగ్కి గురవుతున్నారు అని ఉన్న జాబ్ని కూడా వదిలేసుకొని ఒక సంస్థ పెట్టుకొని రెడ్ లైట్ ఏరియాలా ఇట్లాంటి ఏరియాస్లో తిరుక్కుంటా ఎవరైతే మైనర్ బాలికలు ఇట్లా గురవుతుండ్రో వాళ్ళందరినీ సేవ్ చేసే పని పెట్టుకున్నాడంట. ఆయన చెప్పే ఒకే మాట ఏంది అని అంటే, మీ కళ్ళ ముందు తప్పు జరుగుతుంటే వాయిస్ రేజ్ చేయండి, నోరు మూసుకొని కూసోకుండ్రి అంటుండు.